వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. 24 కేజీల గంజాయిని రవాణా చేసిన 4 వ్యక్తులు అరెస్ట్. నర్సన్నపేట మండలం మడపం టోల్ ప్లాజా వద్ద అక్రమంగా గంజాయి తరలించిన 4 నిందితులను పట్టుకున్న నర్సన్నపేట పోలీసులు. ఆటోను ఢీకొన్న కారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం మకరాపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని సిఐటియు డిమాండ్. ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని సిఐటియు పిలుపు. మంత్రి నారా లోకేష్ తో ఎమ్మెల్యే గుండుశంకర్ అమరావతిలో భేటీ అయ్యారు. శ్రీకాకుళం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే గుండుశంకర్ బుధవారం అమరావతిలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తో కీలక భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా అరసవెల్లి రథసప్తమి వేడుకలను అధికారికంగా రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వ ఆకాంక్షల మేరకు ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించినట్టు ఎమ్మెల్యే మంత్రికి వివరించారు. భవిష్యత్తులో పర్యాటక రంగానికి మరింత పెద్దపీట వేయాలని కోరగా మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం నగరంలో ప్రధాన సమస్యగా ఉన్న ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు రోడ్ల విస్తరణ అత్యవసరమని, ఇందుకు అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని ఎమ్మెల్యే కోరారు. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన నిధులు, కొత్తగా చేపట్టాల్సిన కల్వర్ట్లు, డివైడర్లు, నగర శుద్ధీకరణ పనులపై చర్చించారు. దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేష్ కూటమి ప్రభుత్వం శ్రీకాకుళం అభివృద్ధికి కట్టుబడి ఉందని, ప్రతిపాదించిన పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 2 వేర్వేరు కేసుల్లో 24 కేజీల గంజాయిని రవాణా చేసిన 4 వ్యక్తులను అరెస్టు చేసిన నర్సన్నపేట పోలీసులు. నర్సన్నపేట మండలం మడపం టోల్ ప్లాజా వద్ద వేరువేరు 2 కేసుల్లో 4 వ్యక్తులు 24 కేజీల గంజాయిని రవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు సిఐ ఎం శ్రీనివాసరావు, ఎస్ఐ గణేష్ మీడియాకు తెలియజేశారు. మంగళవారం రాత్రి పోలీసులు నిర్వహిస్తున్న వాహన తనిఖీల్లో భాగంగా వీరిని గుర్తించామన్నారు. ఈ మేరకు బుధవారం సర్కిల్ కార్యాలయంలో సిఐ ఎం శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆసిస్ ఖాన్, ఆదిల్, మరో కేసులో ఇస్కో రైతో, సాగర్లను అనే 4 వ్యక్తులను అరెస్టు చేశామని ఆయన తెలిపారు. ఈరోజు నర్సన్నపేట పరిధిలో జరిగిన 2 గంజాయి కేసులకు సంబంధించి ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఒకటి ఆసిఫ్ ఖాన్, ఉత్తరప్రదేశ్ చెందిన వ్యక్తి, ఆయన ఆదిల్ ఖాన్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది నిన్న 5 గంటల సమయంలో ఈవినింగ్. వారిద్దరి దగ్గర 12 కిలోల గంజాయి దొరకడం జరిగింది. వారిద్దరిని 12 కిలోల గంజాయితో అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే ఇంకొక కేసులో సాగర్ ఖానా, ఇసాపూర్ రైతే, వీళ్ళిద్దరు కూడా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరిని కూడా నిన్న 8 గంటల సమయంలో నైట్ 12 కేజీల గంజాయితో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మొదట పట్టుకున్న ఇద్దరు కూడా ఒరిస్సా నుంచి ఈ 12 కేజీల గంజాయిని వాళ్ళ గ్రామమైన ఉత్తరప్రదేశ్ బాగాపట్టు తీసుకెళ్తున్నారు. అది వేరే బాబా అనే అతనికి ఇవ్వడానికి. అలాగే రెండో కేసులో ఈ నిరువులు కూడా హైదరాబాద్ తీసుకెళ్తున్నారు వేరే వ్యక్తులకి అందజేయడానికి. ఈ 2 కేసుల్లో కూడా ఇందులో ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి ఈరోజు మేము కోర్టుకు తరలిస్తున్నాం రిమాండ్ నిమిత్తం. కంచిలి మండలం మకరాపురం జాతీయ రహదారిపై ఆటోను ఢీకొన్న కారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం మకరాపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ఢీకొన్న కారు ప్రమాదంలో ఆటో డ్రైవర్ తో పాటు ప్రయాణికుడు ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు ఎప్పట్లోగా పూర్తి చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ వారు ప్రశ్నించారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు కె మోహన్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెండింగ్ ప్రాజెక్టులు ఎప్పట్లోగా పూర్తి చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.
బుధవారం సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ మంత్రి మండలి మరియు జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఫిబ్రవరి 9న రాష్ట్ర పరిస్థితి సమీక్ష చేస్తూ శ్రీకాకుళం జిల్లా 26వ ర్యాంకులో ఉందని అన్నారు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాగా పేర్కొన్న శ్రీకాకుళం జిల్లా వెనుకబాటుకి కారణం ఎవరు? పాలకులు కాదా? శ్రీకాకుళం వ్యవసాయ ఆధారిత జిల్లా. వంశధార, నాగావళి నదులలో నదీ జలాలు పుష్కలంగా ఉన్నప్పటికీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా నదీ జలాలు వినియోగంలోకి రాక పంటలు పండక వలసల జిల్లాగా మారిపోయిందని అన్నారు. వంశధార రిజర్వాయర్ 2005లో ప్రారంభమైనప్పటికీ నేటికి పూర్తి కాలేదని, జిల్లాపై పాలకుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమన్నారు. వంశధార రిజర్వాయర్ పూర్తి చేసి వంశధార నాగావళి నదుల అనుసంధానం పూర్తి చేసి జిల్లాలో 2 పంటలకు నీరు ఇస్తే సంవత్సరానికి సుమారు 14 లక్షల కోట్ల ఆదాయం ప్రజలకు వస్తుందని, తద్వారా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పడి ఉపాధి దొరుకుతుందని, వలసలు నివారించబడతాయని, జిల్లా సస్యశ్యామలం అవుతుందని, ప్రజల తలసరి ఆదాయం పెరుగుతుందని వారు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర తాలూకా ఆర్థిక నివేదికను సమీక్ష చేస్తూ శ్రీకాకుళం జిల్లా 26వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లాగా నివేదికలో చెప్పబడింది. ఈ శ్రీకాకుళం జిల్లా వెనుకబడడానికి కారణం ఎవరని మేము ఈ ప్రభుత్వానికి ప్రశ్నిస్తాం. ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది మీరు కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. శ్రీకాకుళం జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా ఈ జిల్లా ఎలా అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కంజరాల పచ్చెన్నాయుడు గారిని మీ మీద ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు రిజర్వాయర్కి సంబంధించి నిధులు కేటాయించరు, ఆఫ్సార్ రిజర్వాయర్కి కేటాయించరు, వంశధార రిజర్వాయర్కి కేటాయించరు, వంశధార నాగావళి అనుసంధానానికి సంబంధించి మీరు నిధులు కేటాయించకుండా, నీరు చివరి భూముల వరకు ఇవ్వకుండా, నీరు 2 పంటలకి ఇవ్వకుండా ఈ శ్రీకాకుళం జిల్లా ఎలా అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి మేము అడుగుతున్నాం. మీరు వెంటనే పెండింగ్ ప్రాజెక్టు నిధులు కేటాయించి ఈ జిల్లాని సస్యశ్యామలం చేయాలంటే మొత్తం నిధులు కేటాయించండి. ఈ బడ్జెట్ అనే దానికి సంబంధించి మీరు కేటాయింపు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం 600 కోట్లు కేటాయిస్తే వంశధార రిజర్వాయర్ మరియు లిఫ్ట్ పూర్తయిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో జిల్లా మరింత వెనుకబాటుకి కారణమవుతుందని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి కావాలంటే రిజర్వాయర్ వెంటనే పూర్తి చేయాలని, వంశధార నాగావళి నదులు అనుసంధానం పూర్తి చేయాలని, ఆఫ్సోర్స్ రిజర్వాయర్ పూర్తి చేయాలని, గొట్టా బ్యారేజ్ ఆధునీకరణకు 1500 కోట్లు కేటాయించి చివరి భూముల వరకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తికి బడ్జెట్లో ఎందుకు నిధులు కేటాయించలేదు? వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా అభివృద్ధికి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఈ బడ్జెట్లో పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలని, అందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలోని 7 రోడ్ల కోడలి వద్ద శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైందని టీటీడీ సూపరింటెండెంట్ కాంతి కుమార్ వెల్లడించారు. శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఉచిత ప్రవేశమని టీటీడీ కార్యాలయం సూపరింటెండెంట్ క్రాంతి కుమార్ వెల్లడించారు. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం ఏర్పాటు చేయనున్న సందర్భంగా టీటీడీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి మున్సిపల్ కార్పొరేషన్ గ్రౌండ్స్ 7 రోడ్ల కోడలి వద్ద కన్నుల పండుగగా శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుందన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులను భక్తుల చెంతకే చేర్చాలనే సదుద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుందని తెలిపారు. హిందూ ధర్మం ప్రకారం దేవుడి కళ్యాణం జరిగితే ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని, కళ్యాణం అంటేనే మంగళం, శుభమని అర్థమన్నారు. స్వామివారి కళ్యాణం నిర్వహించడం ద్వారా ఆ ప్రాంతంలోని కరువు కాటకాలు తొలగిపోయి వర్షాలు బాగా కురిసి పాడి పంటలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉంటారని నమ్మకమని వివరించారు. అందుకే దీనిని లోక కళ్యాణం అని కూడా పిలుస్తారని చెప్పారు. ఈ కళ్యాణోత్సవం కోసం సాక్షాత్తు తిరుమల క్షేత్రం నుండి వేద పండితులు, అర్చక స్వాములు విచ్చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 2012 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 1000కి పైగా కళ్యాణోత్సవాలు భారతదేశ వ్యాప్తంగాను విదేశాల్లో కూడా శ్రీనివాస కళ్యాణం జరిపింది. శ్రీనివాస కళ్యాణం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆ ప్రాంతం సుఖ సంతోషాలతోటి, ఆ ప్రజలందరూ కూడా సిరి సంపదలతోటి, ఆ దేవదేవుని కటాక్షాలు వాళ్ళందరికీ కూడా కలగాలని అనే సదుద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని జరుపుతోంది. శ్రీనివాస కళ్యాణోత్సవం తిరుమలలో ప్రతిరోజు జరుగుతుంది. అక్కడికి ఎంతో మంది భక్తులు రాలేదు కాబట్టి
తిరుమలకు రాలైన భక్తుల కోసం భక్తుల వద్దరికే దేవదేవుడు ఇచ్చేసి అక్కడ కళ్యాణం జరుపుకోవటం అనేది జరుగుతూ ఉంది. ఇది ప్రవేశం ఉచితము. శ్రీవారి సేవకు భజన బృందాల సభ్యులు భక్తులు అందరూ కూడా ఆ కళ్యాణానికి ఇచ్చేసి దాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. శ్రీనివాస కళ్యాణం తిరుమలలో ఎస్వీబీసీలు మీరు రోజు ఏదైతే చూస్తున్నారో అదే బృందంతో ఇక్కడ కూడా శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది. కాబట్టి తిరుమల ఆలయం నుండి వచ్చే విగ్రహాలకు వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా శ్రీవారి కళ్యాణం జరిపించడం ఈ కార్యక్రమం ప్రత్యేకమన్నారు. దైవ దర్శనం కోసం తిరుమల వెళ్లలేని భక్తులకు వారి సౌకర్యార్థం అందుబాటులోకి స్వామివారిని తీసుకువచ్చి ఆశీస్సులు అందించాలనే సత్సంకల్పంతో టీటీడీ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ కళ్యాణోత్సవానికి ప్రవేశం ఉచితమని కావున శ్రీకాకుళం జిల్లా వాసులందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ దివ్యమైన శ్రీ శ్రీనివాస కళ్యాణం తిలకించి ఆ దేవదేవుని కృపా కటాక్షాలు పొందవలసిందిగా ఆయన కోరారు. నరసనపేట పట్టణ పోలీస్ కార్యాలయంలో సీఐ శ్రీనివాసరావు రానున్న శివరాత్రి నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. నరసనపేట పట్టణ పరిధిలోని పోలీస్ కార్యాలయంలో సీఐ ఎం శ్రీనివాసరావు రానున్న శివరాత్రి నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే శివరాత్రి మహోత్సవాలు నరసనపేట నియోజకవర్గ పరిధిలో శివాలయం దగ్గర వివిధ రకాల పూజలు మరియు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకుని ఎటువంటి తగాదాలు జరగకుండా చూసుకోవాలని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే బంగారం రేటు అధికంగా ఉండడం వల్ల దొంగతనం భయం కూడా ఎక్కువగా ఉంటుంది. కావున మహిళలు జాగ్రత్త వహిస్తూ ఉండాలని ఆయన సూచించారు. అలాగే ఏ రకమైన సమస్య ఎదురైనా పోలీసులకు వెంటనే సమాచారం అందివ్వాలని ఆయన కోరారు. మరియు ఆలయాల నిర్వహణ సిబ్బందికి ఆ రోజు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కావున బారికేడ్స్ ఏర్పాటు చేస్తూ భక్తులకు ఏ రకమైన ఇబ్బంది జరగకుండా చూసుకోవాలని నిర్వాహకులకు తెలియజేశారు. 15వ తారీఖున జరగబోయే శివరాత్రి మహోత్సవాల సందర్భంగా టెంపుల్ నిర్వాహకులందరికీ నా యొక్క ముఖ్య విజ్ఞప్తి ఏమిటంటే భక్తులు వచ్చేదానికి దర్శనాలు సక్రమంగా జరిగేదానికి ఖచ్చితంగా మీ టెంపుల్ ప్రెమిసెస్ లో బ్యారికేడింగ్ ఏర్పాటు చేసుకోండి. అలాగే భక్తులు సరిగా దర్శనాలు అయ్యి వాళ్ళు వెళ్ళిపోయేంత వరకు మీ దగ్గర ఉన్న కొంతమంది వాలంటీర్స్ ఏర్పాటు చేసుకుని వాళ్ళతో చేయించాలి. అలాగే మా పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇస్తాం ఖచ్చితంగా. అలాగే భక్తులందరికీ మా యొక్క ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో మీరు కొద్దిగా సంయమనం పాటించి ఒకేసారి లోనికి వెళ్ళిపోకుండా కొద్దిగా ఈ క్యూ సరిగా మెయింటైన్ అయ్యేంత వరకు కొద్దిగా వెయిట్ చేయాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఈ చాలా మంది ఆభరణాలు వేసుకుని వస్తున్నారు. దొంగలు కూడా చాలా వరకు ఎందుకు బంగారం రేటు ఎక్కువగా పెరగడం వల్ల చాలా మంది తిరుగుతుంటారు. దయచేసి మా యొక్క అడ్వైజ్ ఏంటంటే ఇట్లాంటి సందర్భాలు ఎక్కువ ఆభరణాలని ధరించుకుని సింగిల్ గా తిరగడం అట్లాంటిది అంత మంచితనం కాదు. కనుక అందరికీ మనం ఏంటంటే ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాం. ముఖ్యంగా శ్రీముఖలింగంలో జరగబోయే శివరాత్రి మహోత్సవాలకు అన్ని రకాల కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని సీఐ ఎం శ్రీనివాసరావు మరియు ఎస్ఐ గణేష్ తెలిపారు. శ్రీముఖలింగంలో జరగబోయే శివరాత్రి ఉత్సవాలు వచ్చేసి 14వ తారీఖు రాత్రి 1 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది దర్శనాలు. 15వ తారీఖు అంతా శివరాత్రి జరుగుతూ రాత్రి జాగరాలు ఇవన్నీ జరుగుతాయి. అక్కడ వచ్చేసి 15, 16, 17 కూడా జరుగుతూ 18వ తారీఖున చక్రతీర్థ స్నానం ఉంది. ఇది ఆ చక్రతీర్థ స్నానం మధ్యాహ్నం 12 గంటలకి స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 2, 3 వరకు ఉండి అది ప్రొసెషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత క్లోజ్ అవుతుంది. దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు మరియు మా ప్రీతమ ఎస్పీ గారు, మా డిఎస్పీ గారు అందరూ ఆల్రెడీ రివ్యూస్ తీసుకుని అన్ని డిపార్ట్మెంట్లు అలర్ట్ చేసి అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో అన్ని భక్తులకు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తుంది. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని మున్సిపల్ కమిషనర్ హనుమంత్ కూర్మారావు దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ హనుమంత్ కూర్మారావు దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పులి శంకర్ శర్మ మరియు సీనియర్ అసిస్టెంట్ చక్రవర్తి ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు మరియు వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. శ్రీ స్వామివారి ప్రసాదాలను చిత్రపటంను అందజేశారు. ఫిబ్రవరి 12న జరగబోయే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు వారు పిలుపునిచ్చారు.
కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విద్యుత్ ప్రైవేటీకరణ ఆపాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం అమలు చేయాలని, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం స్కీమ్ వర్కర్లకు రెగ్యులర్ చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు నరసన్నపేట కమిటీ ఆధ్వర్యంలో పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ వై చలపతిరావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మికులకు కట్టు బాధితులుగా చేసే లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు. స్కీమ్ వర్కర్లకు, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, రాజకీయ వేధింపులు ఆపాలని అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ చట్టం అమలు చేయాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఆదుకోవాలని ఆయన పేర్కొన్నారు. ట్రాన్స్పోర్ట్ కార్మికులకు పెనాల్టీ విపరీతంగా పెరిగాయని, దీనివల్ల కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ఈ రోజు విస్తారంగా ఆటో, టాక్సీ, రైస్ మిల్ వర్కర్స్, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం కార్మికులు అందరూ సమ్మెలో పాల్గొని ప్రసారం చేశారు. ఈ కార్యక్రమంలో కాల నరసింహ, తలసముద్రం మోహన్ రావు, తల లక్ష్మణరావు, లేడాడి అక్కునాయుడు, తంగి వెంకట్రావు, బోర సూర్యనారాయణ, గొర్లంగి పువ్వాజీ తదితరులు పాల్గొన్నారు. తిరుమల లడ్డూను కూటమి నాయకులు అపవిత్రం చేశారని ఇచ్చాపురం వైసీపీ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. తిరుమల పవిత్ర లడ్డూను కూటమి నాయకులు అపవిత్రం చేశారని, వారి దుశ్చర్యతో కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. భక్తులకు తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, జంతుకొవ్వు అవశేషాలు లడ్డూలో కలవలేదని సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించిన సిట్ స్పష్టంగా పేర్కొందని అన్నారు. రాజకీయ కుట్రతో నిరాధార ఆరోపణలు చేసిన అధికార పార్టీ నాయకులు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు తీవ్ర మనోవేదనకు గురయ్యారని, తాజాగా రసాయనాలు కలిశాయంటూ ప్రకటనలు చేస్తున్నారు. దేవదేవుడితో ఇన్నాళ్లు రాజకీయం చేసిన కూటమి నాయకులు ప్రస్తుతం ముక్కోటి పైన కూడా అబద్ధాలు వేస్తున్నారని, క్షమాపణలు చెప్పి చేసిన పాపాన్ని కడుక్కోవాల్సింది పోయి ఇంకా ఏవేవో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ మెట్లు కడక్కుండా వాళ్ళ మనసుల్ని కడుక్కోవాలని సూచించారు. తాజాగా శ్రీశైలం ప్రసాదం కూడా కల్తీ జరిగిందని దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఈ దొంగలకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. రేగడి, సంతకవటి, రాజా మండలాల్లో బీటీ రోడ్ల పనులు అసంపూర్తిగా ఉండడంతో రోడ్లను పూర్తి చేసి పక్కా బీటీ రోడ్లుగా తయారు చేయాలని ఆయా గ్రామ ప్రజలు కోరుతున్నారు. రాజం నియోజకవర్గంలో రేగడి, సంతకవటి, రాజా మండలాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ 30 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపించారు. మంజూరైన వెంటనే 3 మండలాలకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ నుంచి 12 బీటీ రోడ్లు మంజూరయ్యాయి. 2025 ఏప్రిల్ 16న ఎమ్మెల్యే లాంఛనంగా వేద మంత్రాలతో శిలా ఫలకాలు వేసి పనులు ప్రారంభించి వేగంగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు చెప్పారు. అయితే కాంట్రాక్టర్లు ఆగమేఘాలపైన పనులు ప్రారంభించారు. రేగడి మండలంలో రేగడి నుంచి చిన్నైపేట జంక్షన్ వరకు బీటీ రోడ్లు పనులు ప్రారంభించారు. దేవదల నుంచి గోపంపేట గ్రామ శివారు వరకు, సంతకవటి మండలం మిర్చివలస నుంచి మండపకురటి వరకు బీటీ రోడ్లు ప్రారంభించారు. అలాగే రాజం మండలం రాజం నుంచి ఓమి వరకు బీటీ రోడ్లకు చిన్న పెద్ద రాళ్లతో సిమెంట్ పౌడర్ తో మెటీరియల్ వేశారు. అయితే కాంట్రాక్టర్లు 10 కోట్ల రూపాయలతో పనులు చేశారు. కానీ నేటి వరకు వారికి పైసా కూడా బిల్లులు చెల్లించకపోవడంతో ఆ బీటీ రోడ్ల నిర్మాణాలు అసంపూర్తిగానే ఉన్నాయి. కొండనాలికి మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లు అన్న చందంగా ఈ బీటీ రోడ్ల పరిస్థితి ఉంది. 12 బీటీ రోడ్లకు సంబంధించి వేసిన మెటీరియల్లో రాళ్లు తేలి వాహనాలు రాకపోకలు ఇబ్బందులు కలుగుతూ ఎంతో మంది వాహనదారులు పడి గాయాలు పడిన సంఘటనలు ఉన్నాయి. మరి పాదచారులు సంబంధించి అయితే అసలు నడవలేని పరిస్థితికి రోడ్లు ఉన్నాయి. ఎంబుక్ ప్రాప్తికి బిల్లులు చెల్లిస్తే గాని మిగతా పనులు చేపట్టలేమని కాంట్రాక్టర్లు చేతులు ఎత్తేశారు. బిల్లుల చెల్లింపులు స్థానిక మండల స్థాయి నాయకులు, ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో రోడ్డు పనులు ఆగినట్లు కాంట్రాక్టర్ ద్వారా తెలిసింది. ఇప్పటికైనా ఆయా గ్రామాల్లో నిర్మించిన బీటీ రోడ్లను పూర్తి చేసి పక్కా బీటీ రోడ్లుగా తయారు చేయాలని ఆయా గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.